హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ ట్రెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తొందరలో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్స్ అనేవి, ఆఫర్స్ అనేవి తొందరలో రిలీజ్ అవుతాయి కదా. సో ఆ ఆఫర్స్లో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలి అనే ఇంటెన్షన్తో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 200 ల్యాప్టాప్స్ సెర్చ్ చేసి నాకు 1.5 డే పట్టింది. ఈ టోటల్గా నేను 5 ల్యాప్టాప్స్ అనేవి ఫిల్టర్ చేశాను. సో ఈ 5 ల్యాప్టాప్స్ కూడా 15,000 నుంచి 50,000 లోపలే నేను త్రీ కేటగిరీస్గా డివైడ్ చేశాను. 15,000 నుంచి 20,000 వరకు ఒక కేటగిరీ, 20,000 నుంచి 40,000 వరకు ఇంకో కేటగిరీ, 40,000 నుంచి 50,000 వరకు మరో కేటగిరీ. సో టోటల్గా ఈ 3 కేటగిరీస్లో 5 ల్యాప్టాప్స్ అనేవి సెలెక్ట్ చేశాను. ఈ 5 ల్యాప్టాప్స్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరేం చేస్తారంటే ఇప్పటి నుంచి, అంటే ఈ వీడియో పోస్ట్ మీరు చూసినప్పటి నుంచి ఆఫర్స్ మనకు 23rd స్టార్ట్ అవుతాయి కదా. 23rd వరకు కూడా ఈ ల్యాప్టాప్స్ సంబంధించి ప్రైస్ అనేవి మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను ఈ వీడియో చేసే టైంకి ఒక ప్రైస్ ఉండొచ్చు. సో వితిన్ సెకండ్స్లో, అంటే 1 అవర్ తర్వాత ఆ ప్రైస్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. ఆఫర్ వచ్చే టైంకి ఇంకో ప్రైస్ ఉండొచ్చు, మనం చెప్పలేము. కాబట్టి మీరు ప్రైస్ అనేవి ట్రాక్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీ రేంజ్లో ఈ ప్రైస్లో అట్లా దొరుకుతాయి అనిపిస్తుందో అప్పుడు మీరు దాన్ని ఈజీగా పర్చేస్ చేయొచ్చు. అలాగే ఈ ల్యాప్టాప్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ప్రోడక్ట్స్లో కూడా మెన్షన్ చేశాను. మీకు ఒకవేళ ప్రోడక్ట్స్లో దొరకకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఆ లింక్స్ని క్లిక్ చేసి పర్చేస్ చేసినట్లయితే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ ద్వారా నేను మన ఛానల్లో ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి రివ్యూ చేయడానికి అది మన ఛానల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ప్రోడక్ట్స్ గురించి, ఈ ల్యాప్టాప్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో వీటిలో మీకు ఏది నచ్చుతుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా పర్చేస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 15,000 నుంచి 20,000 రేంజ్లో ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఆ ల్యాప్టాప్ ఏంటంటే ఏసర్ ఆస్పైర్ 3 A31145 అనమాట. ఇది మోడల్ పేరు. సో ఈ ల్యాప్టాప్ సంబంధించి ర్యామ్ ఏంటంటే 8GB ర్యామ్ని ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB, 256GB, అలాగే 512GB వరకు కూడా ఈ 3 వేరియంట్స్లో ఈ ల్యాప్టాప్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుంది. సో 128GB 8GB ర్యామ్, సో ఈ వేరియంట్ కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 15,000లో ఉంది. ప్రజెంట్ అయితే అరౌండ్ 15,000లో ఉంది. మీరు స్టోరేజ్ పెంచే కొద్దీ, అంటే 128 నుంచి 256 నుంచి 512GB, సో ఇలా మీ స్టోరేజ్ లెవెల్స్ మీరు పెంచుకునే కొద్దీ కాస్ట్ అనేది 1000 నుంచి 1500 వరకు వేరీ అవుతుందన్నమాట. సో అదొకటి గమనించాలి. సో 15,000 నుంచి తీసుకుంటే 19,000 వరకు ఈ ల్యాప్టాప్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంది. అయితే దీంట్లో యూజ్ చేసినటువంటి ఓఎస్ ఏంటంటే విండోస్ 11 యూజ్ చేశారు, హోమ్ అనమాట. ఇంకోటి ప్రాసెసర్ వచ్చేసి సెర్లాన్ డ్యూయల్ కోర్ అనే ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది చాలా అంటే ఒక రకంగా ఓల్డ్ ప్రాసెసరే, కాకపోతే మనకు ఆ ప్రైస్ రేంజ్లో ఇది ఒకటే బెస్ట్ అనిపించింది నాకు. సో కాబట్టి నేను దీన్ని పిక్ చేసుకున్నాను. ఆ ప్రైస్ రేంజ్లో మనకు 4GB ర్యామ్తో ఉన్నాయి, కానీ 8GB ర్యామ్తో లేదు. అలాగే DDR4 యూజ్ చేశారు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అంటే ర్యామ్ టైప్ అనమాట, DDR4 అనేది యూజ్ చేశారు. సో నాకు ఇది ఒకటే బెస్ట్ అనిపించింది. అండ్ దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 11.6 ఇంచెస్ ఉంటుందన్నమాట. అది లైట్ వెయిట్గా ఉంటుంది. చాలా బేసిక్కి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి ఏదైనా అసైన్మెంట్స్ చేసుకోవడానికి, హోంవర్క్స్ చేసుకోవడానికి ఆ లెవెల్లో మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. సో మీరు హెవీగా టాస్క్లు చేయాలి, ఆఫీస్ వర్క్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే పనికిరాదు. దీనికంటే మీరు ఇంకొంచెం మంచి ప్రాసెసర్ ఉండే ల్యాప్టాప్ని పర్చేస్ చేసుకోవాలి. సో ఇది ఈ ల్యాప్టాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ ల్యాప్టాప్లో ఇంకోటి కూడా, మీరు కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడ అంటే బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలి మెయిన్గా. ఎందుకంటే మనకు 15,000 రేంజ్లో మనం ల్యాప్టాప్ని అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే మళ్ళీ అంటే చాలా నెససరీ నీడ్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం మాత్రమే ఈ ల్యాప్టాప్ అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ ల్యాప్టాప్కి ఇంకొంచెం నేను బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాను, నాకు బిల్డ్ క్వాలిటీ బాగా ఉండాలి అంటే ఇంకో మంచి బ్రాండ్లో కూడా సేమ్ ఇలాంటి స్పెసిఫికేషన్స్, అంటే ఆల్మోస్ట్ ఇలాంటి స్పెసిఫికేషన్స్లోనే మంచి బిల్డ్ క్వాలిటీలో HP ల్యాప్టాప్ అనేది ఒకటి ఉంది. అది HP 15 అనమాట. సో ఇంకో సెగ్మెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే 20,000 నుంచి 40,000 అన్నాను కదా, సో ఈ కేటగిరీలోకి వచ్చేస్తుంది అనమాట ఈ ల్యాప్టాప్ HP 15. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ మనకు సేమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. సెర్లాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. విండోస్ 11 Pro ఇక్కడ యూజ్ చేసినటువంటి ఓఎస్ అనమాట. అంటే ఇంతకుముందు ల్యాప్టాప్లో యూజ్ చేసినటువంటి ఓఎస్తో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో విండోస్ 11 హోమ్ యూజ్ చేశారు. దీంట్లో వచ్చేసి విండోస్ 11 Pro అనేది యూజ్ చేశారు.
రిమైనింగ్ ఏంటంటే ఇది కూడా సేమ్ 12th జనరేషన్కి సంబంధించిందే అండ్ DDR4ని ర్యామ్ టైప్ని యూజ్ చేస్తున్నారు. ఇది కొంచెం దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది బెటర్ వైజ్గా ఉంటుంది. సో 23,000 రేంజ్లో ఈ ల్యాప్టాప్ అనేది మనకు ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో అంటే అరౌండ్ 23 కొంచెం 1 or 2,000 వేరీ అవ్వచ్చు. సో ఆ లెవెల్లో మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అనేవి ఈ ల్యాప్టాప్స్ అనేవి దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన ఏసర్ యాస్పైర్కి దీనికి కొంచెం డిస్ప్లే సైజ్ కూడా వేరీ అవుతుంది. ఇక్కడ 15.6 ఇంచెస్ డిస్ప్లే అనేది దీనికి ప్రొవైడ్ చేశారు. ఆ ల్యాప్టాప్కి 11.6 ఇంచెస్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు. సో ఓన్లీ డిస్ప్లే సైజ్లో అలాగే మనకు ఆపరేటింగ్ సిస్టంలో బిల్డ్ క్వాలిటీలో సో ఈ మూడిట్లో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. కాబట్టి మనకు 23,000 రేంజ్లో ఈ ల్యాప్టాప్ అనేది మన మార్కెట్లో దొరుకుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ ఆటోమేటెడ్గా MS ఆఫీస్ సపోర్ట్తో వస్తుందన్నమాట. మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇంతకుముందు యాసర్ ఏదైతే ల్యాప్టాప్ చెప్పానో దాంట్లో మీరు MS ఆఫీస్ యూజ్ చేయాలంటే మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. దీంట్లో పర్చేస్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. 20,000 to 40,000 రేంజ్లో టోటల్గా మనకు 3 ల్యాప్టాప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ల్యాప్టాప్ గురించి నేను జస్ట్ ఇప్పుడే చెప్పాను, HP 15. నెక్స్ట్ సెకండ్ ల్యాప్టాప్, ఒకవేళ మీరు నాకు సెర్లాన్ ప్రాసెసర్ వద్దు, నాకు బెటర్ ప్రాసెసర్ కావాలి అంటే కోర్ i3కి మీరు వెళ్ళొచ్చు. సో ఈ కోర్ i3లో 8GB ర్యామ్తో అలాగే 12GB స్టోరేజ్తో Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ 12th జనరేషన్, డిస్ప్లే సైజ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా DDR4 ర్యామ్ టైప్ అనేది యూజ్ చేశారు. ఇది లైట్ వెయిటెడ్గా ఉంటుంది అండ్ ఇది కొంచెం మల్టీ టాస్కింగ్కి ఆఫీస్ యూస్కి చేసుకోవచ్చు. ఇంతకుముందు వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనమాట. సో ఈవెన్ కోర్ i3 కూడా ఒక ఓల్డ్ ప్రాసెసరే అయినా కానీ మనకు ఆ బడ్జెట్ రేంజ్లో సో ఇదే నాకు బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. ఏంటంటే యాస్పైర్ 3 A32451. సో ఇది మోడల్ పేరు అనమాట. మల్టీ టాస్కింగ్కి లేదా ఆఫీస్ యూస్కి ఇది కొంచెం బెస్ట్ అనేసి నేను సజెస్ట్ చేస్తాను. 20,000 to 40,000 రేంజ్లో మనకు అవైలబిలిటీలో ఉండే థర్డ్ ల్యాప్టాప్ అంటే లాస్ట్ ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది శాంసంగ్ బ్రాండ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అనమాట ఈ ల్యాప్టాప్ మోడల్ పేరు. సో ఇంతకు ముందు యూజ్ చేసిన ల్యాప్టాప్కి దీనికి కొన్ని వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ల్యాప్టాప్స్లో ర్యామ్ టైప్ DDR4 అనేది యూజ్ చేశారు. దీంట్లో ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అనేది యూజ్ చేశారు. సో దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే ఒక 20 to 30% వరకు కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే పవర్ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువగా తీసుకుంటుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు నేను ఏదైతే డిస్కస్ చేశానో ల్యాప్టాప్స్ అవన్నీ కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. సో ఇది మెటల్ బాడీతో వస్తుంది. ఇంకో థింగ్ ఏంటంటే దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్ కూడా ఉంది. MS ఆఫీస్ దీంట్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ గురించి అంటారా, సేమ్ 8GB ర్యామే ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ వచ్చేసి 512GB వరకు మనకు స్టోరేజ్ అనేది ఉంది. ఇది 13th జనరేషన్కి సంబంధించింది అండ్ Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు అవైలబిలిటీలో ఉంది. HP ల్యాప్టాప్ కానీ ఈ ల్యాప్టాప్ కానీ మనకు 15.6 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇది ఇంతకుముందు వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం సైజ్ అనమాట. నెక్స్ట్ ఫైనల్ బడ్జెట్ రేంజ్లో అంటే 50,000 రేంజ్లో అంటే 41 నుంచి 50,000 రేంజ్లో చూసుకుంటే నాకు ఒకటే ల్యాప్టాప్ అనిపించింది. సో ల్యాప్టాప్స్ అనేవి చాలా ఉన్నాయి కానీ నేను మనకు బడ్జెట్ రేంజ్ పెరిగే కొద్దీ మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. i3 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే స్టార్టింగ్లో నేను ఏ ప్రాసెసర్కి ఏ ఫిల్టర్ యాడ్ చేయలేదు. ఎందుకంటే మనకు 15,000 to 20,000 రేంజ్లో మనకు ల్యాప్టాప్స్ దొరకడమే ఒక మంచి ల్యాప్టాప్ దొరకడమే కష్టం అనమాట. కాబట్టి నేను ప్రాసెసర్లో అక్కడ కాంప్రమైజ్ అయ్యాను. దాని తర్వాత చూడండి 20,000 to 40,000 రేంజ్లో మీకు 3 ల్యాప్టాప్స్ చెప్పాను. 2 ల్యాప్టాప్స్ వచ్చేసి i3 ప్రాసెసర్ గురించి చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే 40,000 to 50,000 రేంజ్లో దానికంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేయాలనేసి i5కి వెళ్ళాను అనమాట. సో i5 రేంజ్లో నేను ఫిల్టర్ చేస్తే నాకు i5 ప్రాసెసరు విత్ 16GB ర్యాము 1TB వరకు మనకు స్టోరేజ్ అనేది ఉంటుంది. సో దీని డిస్ప్లే సైజ్ కూడా 15.6 అంటే ఇది కూడా కొంచెం పెద్ద డిస్ప్లే సైజే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5 యూజ్ చేశారు. అంటే ఇంతకు ముందు చెప్పిన వాటికంటే కూడా ఇది కొంచెం బెటర్ అనమాట. అండ్ ఇది గేమింగ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగని హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం దెబ్బ కొట్టేస్తుంది. కాబట్టి హెవీగా కాదు, ఒక మోడరేట్గా మనం ఈ ల్యాప్టాప్ అనేది గేమింగ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ ల్యాప్టాప్ మోడల్ ఏంటంటే ఏసర్ యాస్పైర్ AL15 52H. సో ఇది మోడల్ అనమాట. ఇది కూడా ఏసర్ దగ్గర నుంచే. దీని కాస్ట్ వచ్చేసి 45,000కి మనకి ఇది ఫ్లిప్కార్ట్ అమెజాన్లో దొరుకుతుంది. మనకు 12th జనరేషన్కి సేమ్ Windows 11తో ఆపరేట్ అయ్యేదన్నమాట. సో గైస్ ఇది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టోటల్గా మనకు 5 ల్యాప్టాప్స్ ఉన్నాయి.
15 to 20లో ఒకటి, 20 to 40లో 3, అలాగే 40 to 50లో ఒకటి. సో ఇవన్నీ కూడా నేను ఈ ప్రోడక్ట్ సంబంధించి ఎవ్రీథింగ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఒకసారి మీరు చూడండి. మీరు పర్చేస్ చేసే ముందు ఒకసారి గమనించండి. ఎందుకంటే బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. సో ఒకసారి మీరు గమనించిన తర్వాతే మీరు పర్చేస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైస్ నెక్స్ట్ 1 అవర్ తర్వాత మారొచ్చు. అలాగే ఇంకా బెటర్ అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ ఉండే ల్యాప్టాప్స్ అదే ప్రైస్ రేంజ్లో మనకు దొరకవచ్చు. కాబట్టి మీరు పర్చేస్ చేసే ముందు 1-2 సార్లు చూసి జాగ్రత్తగా గమనించి పర్చేస్ చేయండి. సో గైస్, ఇది ఆల్మోస్ట్ ఒక 200 ల్యాప్టాప్స్ వరకు మీకోసం ఫిల్టర్ అవుట్ చేశాను. 1.5 డే నుంచి కష్టపడ్డాను. సో మేబీ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే, అలాగే మీకు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నేను ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్ పెడితే ఆ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీరు ల్యాప్టాప్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ద్వారా, అంటే ఆ లింక్ ద్వారా పర్చేస్ చేయండి. దానివల్ల మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.